ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు పోలీసులు. ఉన్నత పాఠశాల నుంచి బస్టాండ్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకూడదని, రానున్న జూలై నెల నుంచి ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక చట్టాలను అమలు చేస్తుందని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు. డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఏరియాలో కంపల్సరీ విద్యార్థులతోటి, యువకులతోటి, ప్రజలతోటి అవగాహన ర్యాలీ నిర్వహించాలనే ఆదేశాల మేరకు మన రామగుండం సిపి శ్రీ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన దండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దండపల్లి హెడ్ క్వార్టర్లో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారు మరియు వారి పిల్లలు మరియు ఇక్కడ ప్రజాప్రతినిధులు వారందరితో కలిసి ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. దండపల్లి ఉన్నత పాఠశాలలో దండపల్లి ఎస్ఐ గారి మరియు మా పాఠశాల తరఫున మా విద్యార్థుల చేత ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నేడు ఒక భయంకరమైనటువంటి అలవాటు విద్యార్థులు జరుగుతుంది. ఎందుకంటే మాదక ద్రవ్యాల వినియోగం, దానివల్ల చాలా మంది పిల్లలు, చదువుకునే పిల్లలు దీనికి అలవాటై వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. అందరికీ పిల్లలకు అవగాహన కల్పించేసి అది చదువుకునే పిల్లలు చదువుకొని బాగుపడాలి, కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలకు, మత్తు పానీయాలకు, గంజాయికి అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి దూరం ఉండాలని చెప్పేసి ఈరోజు మా విద్యార్థుల చేత ఊరేంపుగా చేసేసి అందరికీ అవగాహన